పైకి వచ్చి ఇంతసేపు అయిన తర్వాత మీ చేత పాట ఇంకా పాడించట్లేదు ఏంటి అని అక్కడ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటూ ఉంటారు. అందుకని నేను ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టేజ్ మీకు ఇచ్చేస్తున్నాను. ప్లీజ్ మా కోసం పాటలు పాడి ఎంటర్టైన్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, కుహు కుహు సరాగాలి శృతులుగా కుశలమా అనే స్నేహం విలువగా కిలకిల సమీపించే సడులతో ప్రతి పొద పదాలేవో పలుకగా కునుకురాక బుట్ట బొమ్మ గుబలు గుందని వనములేచి వద్దకొచ్చి నిద్రపుచ్చని జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా జోరు గాలిలో జాజికొమ్మ జారనీయకే కళా వయారి వాలు కళ్ళలోన వరాల వెండి పూలమాల స్వరాల ఊయలుగు వేళ తానననన తాననన తానననన ఆహా తానననన Thank you so much. okay, so here we have Hemachandra garu and Geeta Madhuri garu ready to sing a song for us. Yeah, a very Please go short ahead. Pallavi, but very soulful Pallavi. Wonderful. Yeah. అందరికి బాగా కనెక్ట్ అయ్యే సాంగ్. Sure, please. తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధం Thank you. వావ్, కాసేపు ఏదో లోకంలోకి వెళ్ళిపోయినట్టు. సో సూదింగ్, సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఐ థింక్ ఈ కాంబినేషన్, ఈ సింక్ ఇది చూస్తేనే అర్థమైపోతుంది షో ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతుందో, రాబోయే ఎపిసోడ్స్ లో ఎలా ఉండబోతుంది. I'm looking forward. నిజంగా జోక్స్ అపార్ట్ నిజంగా చందు ఉండడం అనేది నిజంగా నాకు చాలా చాలా, హేమచంద్ర ఉండడం అనేది నాకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తోంది. బికాజ్ లైక్ వీవ్ నోన్ ఈచ్ అదర్ సిన్స్ అ వెరీ లాంగ్ టైమ్ అనమాట. అంటే లిటరలీ ఇంకా చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచి నేను చందుకి ఫ్యాన్ అనమాట. తను కూడా చిన్నప్పటి నుంచి అని క్లారిటీ ఇవ్వ ప్లీజ్, ప్రాబ్లం అవుతుంది. నా నెక్స్ట్ డైలాగ్ ఎందుకు వినవు? ఫస్ట్ డైలాగే కాంట్రవర్సీ ఉంది, అందుకే ఆపేసా. నేను ఏం చెప్పాను? లేదు, ఫస్ట్ డైలాగ్ కాంట్రవర్సీ ఎలా అయిందంటే ట్రోల్ ఇటువైపు కాకుండా ఇటువైపు అయ్యేది, అది ఆపేసా అందుకనే. నువ్వు కంగారు పడక, నా వైపుకే మళ్ళుతుందిలే. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి నేను తన ఫ్యాన్. తను చిన్నప్పుడు కాంపిటీషన్స్ లో పాడుతున్నప్పటి నుంచి ఐ బీన్ ఫాలోయింగ్ హిమ్. సో ఇద్దరం కలిసి విఆర్ సేమ్ ఏజ్ మా ఇద్దరిది. కానీ అసలు తను కాంపిటీషన్స్లో పాడే విధానం అవన్నీ చూసి నేను కూడా తనలా పాడాలి అనుకుని చాలాసార్లు అనుకున్నాను.
నా మనసులోంచి చెప్తున్నాను, యాక్సెప్ట్ ఇట్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ, తీసుకున్నా. ఇక్కడ అర్థం అయిపోతుందండి అసలు షో ఎలా ఉండబోతుంది అనేది. దట్ వాస్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ వన్స్ అగైన్.